అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అడవి దానిలో ఉన్న జంతువులు, పక్షులు అన్నీ కలిసి మాయ చెట్టుని ఎంచేశాయి అని తెలుసుకుందాం. ఒక అందమైన మాయ అడవిలో జంతువులన్నీ సంతోషంగా జీవించేవి. ఆ అడవిలోని చెట్లు వెలుగుతుండేవి. పూలు నక్షత్రాల్లా మెరిసేవి. ప్రతి ఉదయం నవ్వులతో మొదలయ్యేది. అది నిజంగా ఒక మాయా ప్రపంచం. ఆ అడవి మధ్యలో ఒక మహా పెద్ద మాయా చెట్టు ఉండేది. రాత్రి అయ్యేసరికి ఆ చెట్టు బంగారు వెలుగుతో మెరిసేది. ఒకరోజు ఆ చెట్టు నుండి ఒక బంగారు పండు కింద పడింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. అదంతా దూరం నుంచి ఒక నక్క గమనించింది. ఈ మాయా పండ్లు అన్నీ నాకే కావాలి అని లోభంతో ఆలోచించింది. రాత్రి అందరూ నిద్రపోతే నక్కక్క నిశ్శబ్దంగా నడుచుకుంటూ వచ్చి పండ్లు తెంపి తీసుకెళ్ళింది. మెల్లగా అడవి వెలుగు తగ్గిపోయింది. పూలు వాడిపోయాయి. చెట్లు మెరుపు ఆగిపోయింది. జంతువులని భయంతో, బాధతో ఒకరినొకరు చూశారు. ఇది అంత గమనించిన ఒక చిన్న కోతి ముందుకు వచ్చింది. ఈ సమస్యకు కారణం తెలుసుకోవాలి అని ధైర్యంగా నిర్ణయించింది. జింక, తాబేలు అందరూ కలిసి అడవిలోకి ప్రయాణం మొదలుపెట్టారు. వాళ్ళు నదులు దాటారు. పడిపోయిన చెట్లు ఎక్కారు. కష్టాలను ఎదుర్కొన్నారు. చివరకు కోతి ఒక గుహని కనిపెట్టింది. ఆ గుహలో బంగారు పండ్లు కనిపించాయి. అక్కడ నక్క నిలబడి ఉంది. అడవి చీకటిగా మారిందని చూసి నక్కకు తన తప్పు అర్థమైంది. లోభం వల్ల అందరికీ నష్టం జరిగిందని గ్రహించి నక్క మెల్లగా పండ్లను తిరిగిచ్చింది. అందరూ కలిసి పండ్లు మాయా చెట్టు వద్ద పెట్టారు. మెల్లగా చెట్టు మళ్లీ వెలిగింది. వెలుగు అడవంతా వ్యాపించింది. పూలు మళ్లీ వికసించాయి. అడవి మళ్లీ జీవంతో నిండిపోయింది. జంతువులన్నీ సంతోషంగా కలిసి సంబరాలు చేసుకున్నాయి. నక్కకు ఒక గొప్ప గుణపాఠం తెలిసింది. ఆ రోజునుంచి ఆ మాయా అడవిలో స్నేహం, ప్రేమ, ఆనందం మాత్రమే ఉండేవి. ఈ కథ నుండి మనకి తెలిసిందేంటి అంటే, మన దగ్గర ఉన్నది పంచుకుంటే ఆనందం పెరుగుతుంది. మంచి మనసే నిజమైన మాయ. ఇది ఈరోజు కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరిగి ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.